అధికారులంతా కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఎన్నిసార్లు అడిగినా పరిష్కారం మాత్రం దొరకడం లేదు. మళ్ళీ కమిషనర్ అడుగుని ఇట్లా ప్రతి సందర్భంలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుతున్నారు. అక్కడికెళ్తే ఇక్కడికని, ఇక్కడికొస్తే అక్కడికని ఆట ఆడిస్తున్నారు. ఏడాదిన్నర గడిచిన ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో దక్కడం లేదు. నాకు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే ఆఫీస్ లేదు, ఒక పిఎన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష. పిఏనివ్వరు, కార్యాలయం ఇవ్వరు. ఇక ఎలా వేగేది అంటూ చెట్టు కింద అడ్డా వేశారు ఆ ఎమ్మెల్యే. చెట్టు కింద ఎమ్మెల్యే అంటూ టైటిల్ రెడీ చేసి మరీ ప్రజలకు నా సేవలు అంటూ అక్కడి నుంచి పాలన ప్రారంభించేశారు. అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ఏదో ఈ రోజుతో ముగిసిపోతుంది అనుకుంటే ఇదే ఆరంభం, ఇక ముందుంది అసలు కథ అంటూ ఎమ్మెల్యే గారు సిద్ధమయ్యారు. మరి మర్రికి వచ్చిన అంత కష్టం ఏమిటి? అంతలా అధికారులు ఫుట్బాల్ ఆట ఆడుకుంటున్నారా? వాచ్ ఫోకస్ మర్రితో అధికారుల ఫుట్బాల్ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఎమ్మెల్యేల కంటే అధికారులు చాలా గొప్ప వాళ్ళు అయిపోయినరు. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ వాళ్ళదే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. కాబట్టి వాళ్ళని పోయి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళ ఏళ్ళని పడితేనే మాకు పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళని బతిమలాడడానికి వాళ్ళ ఆఫీసుల చుట్టే మేము ఉంటే పనులు కూడా ప్రజలకు ఈజీగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పని. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో సేవలు అందించాలంటే వారి కోసం ప్రత్యేకంగా కార్యాలయం ఉండాలంటూ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆనాటి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇలా ప్రతి ఎమ్మెల్యే కోసం వారి నియోజకవర్గ స్థానం కేటాయించి క్యాంపు కార్యాలయాన్ని కట్టుకునేందుకు అవకాశం కల్పించగా అంది వచ్చిన అవకాశాన్ని కొందరు వినియోగించుకుంటే కొందరు మాత్రం స్థల భావంతో వినియోగించుకోకుండా పోయారు. అయితే మల్కాజ్గిరి ప్రాంతంలో కొక్కొలుగా స్థలాలున్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మర్రి రాజశేఖర రెడ్డికి మాత్రం క్యాంపు కార్యాలయం కావాలని పిఏను కేటాయించాలంటూ విన్నవించినా స్పందన మాత్రం రాలేదు. పైగా కలెక్టర్ వద్ద నుంచి మొదలుపెట్టి డీసీ వరకు చుట్టూ తిరిగినా ఆటాడించారే తప్ప కార్యాలయం మాత్రం మంజూరు చేయలేదు. దీంతో అధికారుల స్పందనకి రాదని గ్రహించిన ఎమ్మెల్యే ఆ చెట్టునే తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. ఆ చెట్టు కింద నుంచినే పాలన అంటూ మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు అడ్డా వేశారు. చెట్టు కింద ఎమ్మెల్యే అంటూ ఇదే తన క్యాంపు కార్యాలయం అంటూ నిరసనతో పాటు ప్రజానికం అభ్యర్థనలు కూడా తీసుకుంటూ వెనువెంటనే పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన హామీలో గ్యాస్ సబ్సిడీ, విద్యుత్ జీరో బిల్, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాస్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలపై ప్రజానికం మాకు అందడం లేదని ఫిర్యాదు చేస్తున్నారని, కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలాడుకుంటే తప్ప అధికారులు పట్టించుకునేటట్టు లేరని, అందుకే ఇలా తన నిరసనతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించేలా ముందుకు సాగుతున్నట్లు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తెలియజేశారు. ఈ రోజు వచ్చి ఇక్కడనే ప్రజలని ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. కంటిన్యూ అన్న, ఇంకా మాకు వాళ్ళ ఆఫీస్ అన్ని ఇవ్వాలి, లేకపోతే ఆఫీస్ వచ్చేంత వరకు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే గారు చెట్టు కింద ఎమ్మెల్యేగా మారారు. ఇంతటితో ముగిసిపోతుంది అనుకుంటే రోజువారీగా ఒక్కో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు 3 రోజుల పాటు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి తన సేవలంటూ చెట్టు కింద నుంచి అందిస్తానని, చివరికి కలెక్టర్ కార్యాలయంతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయం ముందు కూడా ఇదే నిరసన కంటిన్యూ అవుతుందంటూ స్పష్టం చేయడం విశేషం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు రాత్రి విభిన్నమైన కథనాలతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల వార్తా విశేషాలను లష్కర్ ఎస్సీబీ న్యూస్ గా అందిస్తున్న ఛానల్ యాజమాన్యానికి అభినందనలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షిస్తూ టీఎన్ వంశతిలక్ కంటోన్మెంట్ కంటెస్టెంట్ బీజేపీ ఎమ్మెల్యే. ఎస్సీబీ ఛానల్ వాళ్ళకి శుభాకాంక్షలు. 5 ఏళ్ళలో ఎంతో చక్కగా మనకి ప్రతి ఒక్క వార్తలను ముందుగా అందిస్తూ ఎంతో ముందుకు పోతున్న వాళ్ళకి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇప్పటి వరకైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్కే పరిమితమైన ఎస్సీబీ ఛానల్ ఇప్పుడు లస్కర్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా ఇక్కడ సికింద్రాబాద్ లస్కరే కాకుండా అన్ని ప్రాంతాలలో ఇంకా ముందుకు రావాలని, ఎస్సీబీ ఛానల్ ద్వారా అందరికీ న్యూస్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1 కాదు 2 కాదు ఏకంగా నేటితో 22 కేసులు. నాకివ్వమంటూ ఫోన్ కోసం ఒత్తిడిలు. ఒక్క సెల్ ఫోన్ ను ఎలా ముక్కలు చేసి ఇచ్చేదంటూ సోడా మీడియా కన్వీనర్ మన్నే కృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ని 2 పోలీస్ స్టేషన్లకు ఎట్లా పంచి పెడతాం? సగం సగం ఇమ్మంటారా? లేకుంటే బ్యాటరీ ఒకళ్ళకు, చార్జర్ ఒకళ్ళకు, డిస్ప్లే ఇంకొకళ్ళకు, స్క్రీన్ ఇంకొకళ్ళకి ఇమ్మంటారా? ఆల్రెడీ మాదాపూర్ పిఎస్ఓలు గతంలోనే ఫోన్ సీజ్ చేసుకున్నారు.
ఏంటి సోడా మీడియా అనుకుంటున్నారా? అది కూడా వారు రాసిచ్చిన నోటీసులో ఉండడం చూసి ఆయన అవాక్కయ్యారు. గచ్చిబౌలి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా సోడా మీడియా కన్వీనర్, సోషల్ మీడియా కన్వీనర్ అని కూడా రాయలేకపోతున్నారు. పాపం ఎవరు రాస్తున్నారో ఆ టైప్ ఎవరు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సోడా మీడియా కన్వీనర్ అని రాశారు. ఈ సోడా ఏంటిదా బాబు? సోషల్ మీడియా ఇది ఇంకెవరికైనా పోయి ఇవ్వండి మరి. ఏ బిస్లరీ అనుకో కిన్లే అనుకో వానికి ఇవ్వండి, మాకెందుకు వచ్చిస్తున్నారు? రజతోత్సవ వేడుకల వేళ కేసులో భయపడితే తాము మాత్రం వెనక్కి తగ్గేదే అంటూ స్పష్టం చేస్తూనే 9 రోజుల వ్యవధితో 4 నోటీసులు అసలు ఎవరు వెనుకుంటి పంపిస్తున్నారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి ఏంటి మన కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్న కృషాంక్ సెల్ ఫోన్ గోలా అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. వైఫల్యాలే దాని మీద నువ్వు 22 కాదు దానికి 10 రెట్లు ఎక్కువ కేసులు వేసుకున్నా కూడా భయపడేది లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని కృషాంక్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం పోలీస్ స్టేషన్ చుట్టే తిరగాలని రాసిపెట్టి ఉన్నట్లుంది పరిస్థితి. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడిపిస్తున్న కృషాంక్ ను వరుస కేసులు వేధిస్తుంటే రజతోత్సవ వేడుకల విజయవంతం కన్నా వాటి చుట్టూ తిరిగేసరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుందన్నట్లుగా ఉంది పరిస్థితి. మొన్నటి వరకు హెచ్టీయూ భూ వివాదంతో మొదలుకొని పలు కేసుల్లో వరుసగా పోలీసులు నోటీసులు అందగా మొదటి రోజు విచారణకు హాజరైతే 66 ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి పోలీసులు కాస్త 2-3 విచారణలో మాత్రం వచ్చారా వెళ్లారా అన్నట్లుగా పరిస్థితులు మార్చేశారంటూ కృషాంక్ చెప్పుకొస్తున్నారు. మరలా 23వ తేదీ 4వసారికి విచారణకు రావాలంటూ పిలుపు రావడంతో ఇక ఇదేంటి అంటూ ప్రశ్నించే లోపే గత ఏడాది కిందట పెట్టిన కేసును బయటకు తీసి ఇక్కడికి కూడా రావాలంటూ పిలుపును అందించారు మాదాపూర్ పోలీసులు. అయితే ఏడాది కిందట గాంధీ భవన్ నుంచి అందిన ఫిర్యాదును ఇప్పుడు ఎలా ఓపెన్ చేసి ఇన్నాళ్లకు నోటీసులు ఇస్తున్నారంటూ కృష్ణాక్ ప్రశ్నిస్తుండగా కక్షపూరితంగానే రజతోత్సవ వేడుకల వేళ ఇబ్బంది కలిగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే సెల్ ఫోన్ కావాలంటే మాకు కావాలంటే పోలీసులు కోరుతుండటంతో ఉన్న సెల్ ఫోన్ ను గతంలోనే తీసుకున్నారు. ఇప్పుడు మరో ఫోన్ ఇద్దరు కావాలంటే ముక్కలు చేసి తలా సగం ఇవ్వమంటారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై హ్యూమన్ రైట్స్ లో కృషాంక్ ఫిర్యాదు చేయగా ఇప్పుడు కొత్తగా పంపిణీ నోటీసులో కూడా సోడా మీడియా అంటూ గతంలో వచ్చిన నోటీస్ లాగే ఉండడంతో ఈ నోటీసులన్నీ ఒక్కరే కొట్టి పంపిస్తున్నారా, కనీసం చూసుకోరా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. లేదు, డెఫినెట్ గా మా లీగల్ సెల్ తోని మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారితో డిస్కస్ చేసి వీటిని ఎట్లా ఎదుర్కోవాలి అనేది. ఈ 22 కేసులు వేసినా కూడా ఆగేది లేదు, బరాబర్ ట్వీట్లు వేస్తూనే ఉంటాం. మన్య కృషాంక్ పై ఇప్పటికే సుమారు 22 కేసులు నమోదు కాగా వరుసగా నోటీసులు ఇచ్చి మరీ రజతోత్సవ వేడుకలకు రమ్మంటూ విచారణకు పిలుస్తుండటంతో ఇది కక్షగట్టి బెదిరించేలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తుండగా మరి రజతోత్సవ వేడుకల్లో కనీసం అడుగు పెట్టనివ్వరా లేక అదే సమయానికి మళ్ళీ విచారణకు రావాల్సిందేనంటూ పట్టుకెళ్తారా అన్నది వేచి చూడాలి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై దాడి, ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన భరతమాత ముద్దు బిడ్డలకు కన్నీటి నివాళి. భారతదేశంలో ఉగ్రవాదుల పిరికిపంద చర్యలను ఖండిద్దాం. పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ టిఎన్ వంశతిలక్ కంటోన్మెంట్ కంటెస్టెంట్ బీజేపీ ఎమ్మెల్యే. హెచ్సిబి ఛానల్ యాజమాన్యానికి ప్రవీణ్ గారికి, రాజన్న గారికి, వాళ్ళ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతానికి వెళ్ళిన హెచ్సిబి ఛానల్ వాళ్ళకి ప్రతిరోజు మళ్ళీ ఒకప్పుడు రామాయణం సీరియల్ గురించి ఎట్లయితే ఎదురు చూస్తున్నానో ఇప్పుడు కంటోన్మెంట్ ప్రజలు అట్లా డైలీ ఎప్పుడు 9-9:30 అవుతుంది హెచ్సిబి ఛానల్ న్యూస్ ఇని యావత్ కంటోన్మెంట్లో జరిగే ప్రతి ఒక్కటి మినిట్ టు మినిట్ అలా చూసి అప్పుడు ఇంట్లో చిన్నవాళ్ళ కాడికెళ్ళి పెద్దవాళ్ళందరూ ఈ హెచ్సిబి ఛానల్ని గత 5 ఏళ్ల నుంచి రెగ్యులర్గా చూడడం జరుగుతుంది. అట్లనే మొన్ననే లస్కర్, సికింద్రాబాద్, సనత్ నగర్ 2 ప్రాంతాల్లో 2 నియోజకవర్గాలను యాడ్ చేసి ఇప్పుడు సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంటే కాక గత 5 ఏళ్ల నుంచి యావత్ హైదరాబాద్ జిహెచ్ఎంసి వాళ్ళు మా రాజన్న హెచ్సిబి ఛానల్ని మా ద్వారా మేము ఏ ప్రోగ్రామ్ ఉన్నా మా టీఆర్ఎస్ భవన్ కానీ మా దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూప్లలో పెడితే వాళ్ళు ఎంతో సంతోషపడుతుంది. ఐఎస్ఐ గుండల్లారా ఖబర్దార్ అంటూ బీజేపీ నాయకులు నినాదాలతో హోరెత్తించారు. కాశ్మీర్ పహల్గాంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి పాల్పడటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదులను కూకటి వేళ్లతో ఏరిపారేయాలని కిషన్ రెడ్డి సూచించారు. దాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకుని కఠినంగా శిక్షించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ట్యాంక్ బండ్ వద్ద జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. నగరానికి చెందిన కార్పొరేటర్లతో పాటు ముఖ్య నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। కాశ్మీర్ పహల్గాంలో ముష్కరుల దాడిలో మృతి చెందిన వారి చిత్రపటాలకు కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ముష్కళ్ల దాడిని ముక్తగంటతో బీజేపీ నాయకులు ఖండించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. దారి పొడిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బాన్గా నర్మదా మల్లికార్జున్, బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు వార్డుల వారీగా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాటాకి చెప్పులకు ఇక్కడ భయపడేది లేదు. మోదీ గారు ఉన్నారు. మొత్తం ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారత్ని, నిలపరా నీ జాతి నిండు గౌరవమని ప్రపంచ పటంలో మనను ప్రప్రథమైన స్థానానికి తీసుకెళ్లిన మోదీ గారిని అగౌరవపరచడానికి, భయపడడానికి, భయభ్రాంతం చేయడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులను ఉక్కుపాదం తొక్కే విధంగా మోదీ గారు చర్యలు తీసుకుంటారు. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత కాశ్మీర్ ఎంతో అభివృద్ధి చెందటాన్ని ఓర్వలేక ఉగ్రవాద సంస్థల మరలా పడగవిప్పి యాత్రికులపై ఆర్మీ యూనిఫామ్ ధరించి దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నాయని టీఎన్ వంశతిలక్ అన్నారు. ఇంతటి దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అంతమొందించాలని టీఎన్ వంశతిలక్ డిమాండ్ చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఏప్రిల్ 22 చీకటి రోజని టీఎన్ వంశతిలక్ అన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను యావత్ భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారని టీఎన్ వంశతిలక్ అన్నారు. కుట్రదారులను తీసుకొచ్చి, ఉగ్రవాదులను తీసుకొచ్చి అక్కడ అందరినీ చంపేయడం, నిర్దాక్షిణ్యంగా చంపేయడం. భార్య అడ్డం పోతే నా భర్తను వదిలిపెట్టండి అంటే, లేదు నీ భర్తనే చంపేస్తాం, నువ్వు పోయి మోదీకి చెప్పుకో ఎందుకు చంపామో అని చెప్పడం. ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోని చాలా చీకటి రోజు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దుశ్చర్యను యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం దీన్ని తూలనాడుతుంది, దాన్ని ఖండం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రజల వెంట ఉంది. మీరు కనుక గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ సభల అరేంజ్మెంట్లో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పర్యటనలో ఉన్నది, జపాన్ దేశంలో ఉన్నది. వేరే వారు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు, వాళ్ళు కన్వీనర్ల మీటింగ్ పెట్టుకున్నారు. కానీ కశ్మీర్ ప్రజల గురించి వాళ్ళు మాట్లాడడం లేదు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి కన్నీటి శ్రద్ధాంజలి. దాడికి పాల్పడిన ముష్కర్లను కఠినంగా శిక్షిద్దాం. పిరికి పంద చర్యకు పాల్పడిన ఉగ్రవాదుల దాడిని ముక్తకంఠంతో ఖండిద్దాం. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు కొందంట ధైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తూ టీఎన్ వంశతిలక్, కంటోన్మెంట్ కంటెస్టెంట్ బీజేపీ ఎమ్మెల్యే. మోండా డివిజన్ శివాజీనగర్ డొక్కలమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కొంతం దీపికా నరేష్ ను ఘనంగా సన్మానించారు. ఆలయ అర్చకులు కొంతం దీపికా నరేష్ తీర్థ ప్రసాదాలను అందజేశారు. సంతోష్, నిఖిల్, సిద్ధు, దీపు, నర్సింగ్, రాహుల్, కిరణ్లతో పాటు సువర్ణ తదితరులు పాల్గొన్నారు. చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో సరత్ నగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. ఈ నెల 27న వరంగల్లో జరిగే బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని బీఆర్ఎస్ సత్తా చాటుదాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు రండి, తరలి రండి, కదలి రండి. కొండాపురం మహేష్ యాదవ్, మోండా డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉజ్జయిని మహంకాళి దేవాలయ మాజీ ధర్మకర్త. నేను మీ ప్రాంత ఎమ్మెల్యే. మీకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, మీ అన్నలా ఆదరిస్తా. మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తా అంటూ హామీ ఇవ్వడమే కాదు, వెంటనే సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడి వారికే కేటాయించాలంటూ సూచనలు అందించారు. ప్రాథమిక ఆరోగ్యం అంటే కార్పొరేట్ స్థాయిలో ఇలా ఉంటుందా అంటూ ఇక్కడున్న పరిశుభ్రతతో పాటు సిబ్బంది పనితీరుపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మరిన్ని సౌకర్యాలు అందించే బాధ్యత తనదంటూ హామీ అందించారు. అన్ని బ్యాలెన్స్ చేసేస్తున్నాం సార్. ఇది ఒకటే ఇబ్బంది ఉండే సార్. చాలా సంతోషంగా ఉంది. కంటోన్మెంట్ 3వ వార్డు బాలం రాయ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి గతంలో ఉన్న గదుల్లో కొన్ని గదులను కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఇబ్బందిగా ఉందంటూ వారు మొరపెట్టుకోగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపనతో కలిసి ఆసుపత్రి పనితీరును శ్రీ గణేష్ అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వారికి కావలసిన గదుల విషయాన్ని ఎమ్మెల్యేకు జంపన్న తెలియజెప్పగా 3 గదులను తిరిగి ఇప్పించాలంటూ కోరారు. వెంటనే బోర్డు సీఓ మధుకర్ నాయక్ను ఫోన్లో సంప్రదించి ఒప్పించడంతో పాటు సమస్యను పరిష్కరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు
మరింతగా అభివృద్ధి చెందేందుకు తనవంతుగా చేయాల్సిన సిఫార్సులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అదనపు బెడ్లతో పాటు పలు సౌకర్యాలు కోరగా తనవంతుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. అనంతరం కార్ఖానా బస్తీలో శానిటరీ సూపరింటెండెంట్ ఆకుల మహేందర్తో కలిసి పర్యటన చేపట్టారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు త్వరితగతిన సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చారు. लेके आए अब ये पानी वाले साहब है ये पूरा लाइन कर देख लेना आप बात करें इससे पहले प्लीज मैं लेके आया हो जाता ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బాలనరాయిలో ప్రస్తుతం కార్పొరేట్ స్థాయిలో సేవలతో పాటు శుభ్రతకు మారుపేరుగా ఉండగా వచ్చే రోగుల సంఖ్య కూడా అదే సంఖ్యలో ఉండడంతో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుకు రావడం విశేషం. సికింద్రాబాద్ సీతాఫల్ మండి మధురానగర్ ఆధ్యాత్మికమయంగా మారింది. వేద పండితుల మంత్రోచ్చారణతో మధురానగర్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ 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 బంగారు మైసమ్మ దేవాలయ 9వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ఆలయ కమిటీ సభ్యులు చేసిన ప్రయత్నాన్ని నేతలంతా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. ఘనంగా బంగారు మైసమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు, అమ్మవారి కళ్యాణ మహోత్సవ విశేషాలతో ప్రత్యేక కథనం. మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. గత నెల రోజులుగా ఆలయ కమిటీ సభ్యులు కలిసికట్టుగా చేసిన ప్రయత్నానికి మంచి స్పందన లభించింది. సీతాఫల్ మండి మధురానగర్ లో ప్రసిద్ధిగాంచిన శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలను కనీ విని ఎరగని రీతిలో నిర్వహించిన కమిటీ సభ్యులంతా తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బంగారు మైసమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తన్మయత్వం చెందారు. బంగారు మైసమ్మ అమ్మవారి దేవాలయాన్ని నిర్మించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా ఈరోజు అమ్మవారి నవరాత్రి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పి కమిటీ నిర్ణయించిన మీదట ఈసారి మొట్టమొదటిసారిగా అమ్మవారి కళ్యాణాన్ని ఆరు బయట అంటే అమ్మవారి టెంపుల్ బయట నిర్వహిస్తున్నాము. ఉదయం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ మధురానగర్ ప్రాంతంలో సరికొత్త శోభ సంతరించుకుంది. కాలనీవాసులంతా 8 సంవత్సరాల క్రితం బంగారు మైసమ్మ దేవాలయాన్ని నిర్మించారు. చిన్నదిగా ఉన్న ఆలయాన్ని కాలనీవాసులంతా కలిసికట్టుగా పెద్దగా నిర్మించారు. ప్రతి పండుగను ఘనంగా నిర్వహించడంతో పాటు అమ్మవారి ఉత్సవాలను సైతం ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దీంతో మధురానగర్ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. శ్రీ బంగారు మైసమ్మ తల్లి దీవెనల ఆశీర్వచనాలు ఈ ప్రాంత ప్రజలందరికీ సుభక్షంగా ఉన్నాయి. ఎందుకంటే దినదినంగా ఈ దేవాలయం అభివృద్ధి చెందడం కాకుండా ఇక్కడ భక్తులందరికీ కూడా ఆ తల్లి కటాక్షం కృప ఉన్నది. అందరూ ఆలయ చైర్మన్ పవన్ కుమార్ గౌడ్ కమిటీ సభ్యులు కలిసికట్టుగా అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలతో పాటు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గత నెల రోజులుగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగారు. పార్టీలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు, పలు పార్టీల నాయకులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. మరొక మాణిక్య వజ్ర వైడూర్య నీలగోమిది గద్య నిర్మితములో పుట్యంబులతో పుష్పలతాంకృత నవస్తంభ రాజంబులతో చంద్రకాంత స్ఫటిక నిర్మితమైన సోపాన పంక్తులతో నిర్మించిన శ్రీ 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 బంగారు మైసమ్మ అమ్మవారి దేవాలయానికి బుధవారం అమ్మవారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని సైతం కనీ విని ఎరగని రీతిలో నిర్వహించారు. అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని పవన్ కుమార్ దంపతులు పూర్తి చేశారు. ఆలయం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా నాయకులంతా తరలివచ్చారు. అసెంబ్లీ స్పీకర్ గట్టం ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్, సికింద్రాబాద్ కంటెస్టెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ తో పాటు పలువురిని ఆలయ కమిటీ సభ్యులు పవన్ కుమార్ ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు మైసమ్మ దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు. దైవ దర్శనానికి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవెల్లలా ఉండాలని కోరుకున్నట్లు తలసాని అన్నారు.
పార్టీలకు అతీతంగా నాయకులు తరలి వస్తుండటంతో బీజేపీ సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి ఆలయం వద్ద ఉండే ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అతిథులకు స్వాగతం పలికారు. పలువురు బీజేపీ నాయకులకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి అనుగ్రహంతో మధురనగర వాసులంతా సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నారని మేకల సారంగపాణి అన్నారు. సారంగపాణి వెంట రాజు సాగర్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు కాలనీవాసులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలను పరిష్కరించుకుని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లు అమ్మవారిని దర్శించుకుని భక్తి పారవస్యంతో మునిగి తేలారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామలహేమ, బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజలు బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. 9 వార్షికోత్సవాలు కావస్తుంది. ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్కి మరి పవన్ కుమార్ అంకుల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమము ప్రతి ఏటా చేయాలి, మేము ఇట్లనే రావాలి, అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలపై ఎలవెలలా ఉండాలని కోరుకున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో కుమారిగా ఉన్న తాను ఈ సంవత్సరం శ్రీమతిగా మారి భర్తతో కలిసి అమ్మవారి పూజలు చేయడం సంతోషంగా ఉందని సామలహేమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత 9 సంవత్సరాల నుంచి కుమారిగా వస్తున్న హేమ ఈరోజు శ్రీమతిగా అమ్మవారి ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్న ప్రజల ఆశీస్సులతోటి రావడం జరిగింది. సో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. తెలంగాణ ఆలయ కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా చేసిన ప్రయత్నంతో పార్టీలకు అతీతంగా నాయకులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు బాలరెడ్డి, ప్రకాష్, ధనశేఖర్, శ్రీకాంత్ రెడ్డి, శైలేందర్, మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బంగారు మైసమ్మ అమ్మవారికి చేసిన అలంకరణ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. శక్తి అనేది ఉండాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎస్సీబీ ఛానల్ అనేది 5 years కంప్లీట్ చేసుకొని 6th yearsలోకి అడుగు పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఎస్సీబీ ఛానల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అట్లనే మన ఎస్సీబీ ఛానల్ అనేది ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది, లష్కర్ ఎస్సీబీ అని చెప్పేసి. అది మన సనత్ నగర్ ప్లస్ సికింద్రాబాద్ కాన్స్టిట్యువెన్సీలో కవరేజ్ చేయబోతుంది. కాబట్టి ఆ విషయం మీద కూడా ఎస్సీబీకి కంగ్రాచులేషన్స్. అండ్ అట్లనే ఇంత తక్కువ టైంలో ఎస్సీబీ ఇంత పబ్లిసిటీ చేయడం, జనాల నమ్మకాన్ని పొందడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లనే ఎస్సీబీ అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి మైల్ స్టోన్ని అచీవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. భార్యామధ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయా? ప్రతిదానికి మిమ్మల్ని వేధిస్తున్నారా? మీరు గృహహింసకు గురవుతున్నారా? ఎవరికి చెప్పుకోలేక మదన పడుతున్నారా? అయితే చింతించకండి. ఎన్నో రకాలుగా వేధింపులకు గురవుతున్న వారికి అండగా నిలిచేలా మై చాయిసెస్ ఫౌండేషన్ ఒకటి ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? మేము మై చాయిసెస్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాము. మేమంతా మై చాయిసెస్ ఫౌండేషన్ లో టీం వర్క్ చేస్తున్నాము. ఈ మై చాయిసెస్ ఫౌండేషన్ అనేది మాకు 2012లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండేషన్ ని ఈ మారేడుపల్లి టీచర్స్ కాలనీ జయప్రకాష్ నగర్ సమీపంలో మై చాయిసెస్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫౌండేషన్ సభ్యులు ఎంతో మంది మహిళలకు అండగా నిలిచి వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపించగలిగారు. కౌన్సిలింగ్ సేవలే కాకుండా మేము లీగల్ సర్వీసెస్ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేస్తామండి. లీగల్ అంటే కోర్టులో కేసు వేయడము, గృహహింసకి సంబంధించిన కేసు వేయడము, కేసు ఒకసారి వేసినప్పటి నుంచి అది ముగింపు అయ్యే వరకు మా లాయర్ ప్రతి ప్రాసెస్లోనూ మీకు తోడుగా ఉంటారు. గృహహింస లాంటి కేసులను సైతం అడ్వకేట్ల సహకారాన్ని అందిస్తూ ఎంతో మంది మహిళలకు సంస్థ ప్రతినిధులు అండగా నిలిచారు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవలకు కౌన్సిలింగ్ ద్వారా వారి మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా వారు చేసిన ప్రయత్నానికి మంచి ఫలితాలు వచ్చాయి. అందించే సేవలు ఏంటంటే గృహహింస నుంచి బాధపడుతున్న ఫ్యామిలీల కోసం మేము ఉచితంగా కౌన్సిలింగ్ సేవలు అందిస్తాము. ఈ గృహహింసనే కాకుండా చిన్నపిల్లల ప్రేమ విషయంలో చీట్ చేయబడడం, సైబర్ నేరాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ వాళ్ళ నుంచి వాటి నుంచి రక్షించడానికి మేము ఈ సంస్థ తరపున మహిళలు మరియు పిల్లలకు సురక్షితమైన సంస్థగా మై చాయిసెస్ ఫౌండేషన్ నిలిచింది. మరో అడుగు ముందుకేసి నిరుపేదల కొరకు ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేస్తూ సంస్థ ప్రతినిధులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మారేడుపల్లి, అంబేద్కర్ నగర్, లోహియానగర్, అడ్డగుట్ట ప్రాంతాల్లో నిరుపేదలు ఎక్కువగా ఉండడంతో వారికి ఉచిత వైద్య సేవలు అందించేలా సంస్థ ప్రతినిధులు గురువారం లోహియానగర్ లో ఫ్రీ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 18 రకాల రక్త పరీక్షలతో పాటు బీపీ, షుగర్, కంటి పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. మెడికల్ క్యాంప్ జరగబడుతుంది. అది లోహియానగర్ లో ఉంది. ఇక్కడ డాక్టర్స్ వస్తున్నారు, డెంటల్ డాక్టర్స్ అండ్ కంటి పరీక్షలు అండ్ 18 types ఆఫ్ బ్లడ్ టెస్ట్ కూడా జరుగుతుంది. సో మీరు అందరూ కూడా ఎవరికైతే టెస్ట్లు అవసరం ఉంది వాళ్ళందరూ రాగలరు. థ్యాంక్ యూ. సంస్థ ప్రతినిధులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకారంగా నిలిచారు. ఉచిత హెల్త్ క్యాంపుకు కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు కాంగ్రెస్ నాయకుడు ఆర్టీ నగేష్ యాదవ్ ముందుకొచ్చారు.
ఉచిత హెల్త్ క్యాంపును మోండా డివిజన్తో పాటు సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీ నగేష్ యాదవ్ కోరారు. ఈ మై చాయిస్ ఫౌండేషన్ ద్వారా రేపు డాక్టర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 5 రకాల మనుషుల్ని ఐ టెస్టింగ్, డెంటల్ టెస్టింగ్, ఆర్థోపెడిక్ రకరకాలుగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అందరూ కూడా ఈ హెల్త్ క్యాంప్కి వచ్చి మీరు వినియోగపరచుకోవాలి. ఎస్సీబీ ఛానల్ 5వ ఇయర్ కంప్లీట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. మరి 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఛానల్ చాలా గొప్ప ఛానల్. ఎందుకంటే 9 కాగానే కంటోన్మెంట్లో ఎటువంటి సమస్యలున్నా తెలిపే ఛానల్గా పేరు పొందిన ఈ ఛానల్ లస్కర్లో కానీ సనత్ నగర్లో కానీ ఇంకా ఇదే లస్కర్ సనత్ నగర్ కాకుండా యావత్ తెలంగాణలో కూడా ఈ ఛానల్ ముందుకు పోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆహ్లాదం కోసం వచ్చిన వారిని ప్రాణాలు తీసి మరణకాండను సృష్టించారని, ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించి వారిని శిక్షించాలంటూ కోర్టు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తెలియజేశారు. పహల్గామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటూ వారికి నివాళులు అర్పించడంతో పాటు 2 నిమిషాలు మౌనం పాటించారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ లో స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రదాడిపై మృతి చెందిన వారి కోసం నివాళుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ముష్కరులు చేసిన కాల్పుల ఘటన అందరినీ కలిచివేసిందని, కేంద్రం టెర్రరిస్టులపై కఠినంగా వ్యవహరించాలంటూ జంపన్న తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, సాయిబాబా, వరప్రసాద్, యాదగిరి, వెంకటేష్, శశితో పాటు పలువురు పాల్గొన్నారు. उमरा चलना यार ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछे जुलदे यार तू मौत दी कश्मीर दी है. నామినేటెడ్ సభ్యుని భర్త మైహునా అంటూ హామీ ఇచ్చారు. సీఈఓ చూద్దామంటూ దాటవేశారు. ఎమ్మెల్యే పెట్టేసుకోండి అంటూ ఆర్డర్ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులు సరేనంటూ తలాడించేశారు. కానీ డిఫెన్స్ శాఖ మాత్రం నైనై అంటుందంటూ అధికారులు అడ్డు చెప్పడంతో ఇక బోర్డు నేతలతో పనైపోతుందంటూ ఆశపడ్డారు. నామినేటెడ్ సభ్యురాలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. బోర్డు సమావేశంలో తమ గోడు చెప్పమంటూ వేడుకున్నారు. 10 రోజుల్లో పరిష్కారం అంటూ హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని ఊసేలేదు అన్నట్లుగా మారడంతో ఇక తమ గోడు వినండి సార్ అంటూ ఎంపీ ఈటెల రాజేందర్కు తమ గోసను డైమండ్ పాయింట్ వద్ద గల ఫుట్పాత్ వ్యాపారులు తెలియజేశారు. అంతా సరే అనుకుంటే చివరిలో డిఫెన్స్ అధికారులు వేసిన మెలికలను తెలియజేసి వారిని ఒప్పించి తమ వ్యాపారాలు యథావిధిగా సాగేందుకు సహకారం అందించాలంటూ వినతి పత్రం అందించారు. మరి ఈటెల రాజేందర్ ఏ విధంగా సహకారం అందిస్తారో కానీ తమ కష్టాలు ఇప్పటికైనా తీరేనా అంటూ వారు ఎదురు చూస్తుండగా హామీ ఇచ్చిన నేతలు అధికారులు ఇప్పటికైనా తమను పట్టించుకోండి అంటూ ఫుట్పాత్ వ్యాపారులు వేడుకుంటున్నారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వరంగల్ సభకు తరలి వెళ్దాం. బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకలను కనీ విని ఎరగని రీతిలో నిర్వహించుకుందాం. కంటోన్మెంట్ నియోజకవర్గ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చలో వరంగల్ సభలో పాల్గొని విజయవంతం చేద్దాం. గజ్జల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. గులాబీ జెండా తెలంగాణ ప్రజలండా సారు మళ్లీ రావాలి, మన జీవితాలు మారాలి నినాదంతో భారత రాష్ట్రపతికి రజతోత్సవ వేడుకల పోస్టర్ను బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల్ నగేష్ రూపొందించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనేలా సన్నాహాలను మొదలుపెట్టారు. వందల కొద్ది పోస్టర్లను బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల్ నగేష్ ఆటోలకు అతికించి జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, సంతోష్, పద్మారావు, తలసాని, మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డిలతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులతో పాటు మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ, టిఎన్ శ్రీనివాసుల ఫోటోలతో వాల్ పోస్టర్లను ఏర్పాటు చేసి చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ను గజల్ నగేష్ విడుదల చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ బహిరంగ సభకు తరలి వెళ్లనున్నట్లు గజల్ నగేష్ తెలిపారు. ఇద్దరు కార్పొరేటర్లు కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాదు, ఇంటింటికి వెళ్లి పోస్టర్లు అతికించి ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చారు. సీతాఫల్ మండి డివిజన్లో కార్పొరేటర్ డాక్టర్ శ్యామలాయమ్మ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ సైతం శ్యామలాయమ్మతో కలిసి కార్యక్రమంలో పాల్గొని జై తెలంగాణ, జై జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో డివిజన్ల వారీగా ముఖ్య నాయకుల సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఈ నెల 20న జరిగే వరంగల్ సభకు కార్పొరేటర్లు సన్నద్దమవుతున్నారు.
చలో వరంగల్ బహిరంగ సభ సికింద్రాబాద్ కోఆర్డినేటర్ రాజా సుందర్ పర్యవేక్షణలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో జయశ్రీ, అనిత, లక్ష్మి, సుజాత, సరోజిని, భాగ్య తదితరులు పాల్గొన్నారు. అడ్డగుట్ట బీఆర్ఎస్ అడ్డాగా మారింది. వందల మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో రాత్రి బౌళ్లు తేడా లేకుండా కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో అడ్డగుట్ట డివిజన్లో మంగళవారం రాత్రి కార్పొరేటర్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ పలు సూచనలు, సలహాలను అందజేశారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. జై తెలంగాణ నినాదాలతో అడ్డగుట్ట ప్రాంతం మారుమ్రోగింది. సీనియర్ సిటిజన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. తమలో ఒకరి పుట్టినరోజు వేడుకలను తోటి సీనియర్ సిటిజన్స్ ఘనంగా నిర్వహించి తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. మారేడుపల్లి నెహ్రూ నగర్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ కృష్ణమోహన్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరిపారు. అసోసియేషన్ సభ్యులంతా కలిసికట్టుగా కృష్ణమోహన్ ను సన్మానించి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణమోహన్ 85 సంవత్సరాల వయసులోనూ ఉత్సాహంగా తన జన్మదిన వేడుకలను తోటి సభ్యుల మధ్య జరుపుకొని సంతోషపడ్డారు. నెహ్రూ నగర్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు హనుమంతరావు యాదవ్ కృష్ణమోహన్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ సభ్యులు ప్రమోద్, మహేందర్, కేఎస్పీ రెడ్డి, సుందర్రావు, శంకర్, డేవిడ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మారేడుపల్లిలోని సెయింట్ మార్క్స్ జూనియర్ కళాశాలలో సంబరాలు నెలకొన్నాయి. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సెయింట్ మార్క్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులతో కలిసి సంబరాలు నిర్వహించుకున్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ శైలేందర్, గాయత్రి, ప్రిన్సిపల్ సాయిలు ఘనంగా సన్మానించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉత్తమమైన విద్యాబోధనలు అందించడం ద్వారానే తమ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలను తీసుకురాగలిగారని వారు తెలిపారు. విద్యాశాఖ అధికారులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పాఠశాల విశిష్టతను తెలియజేస్తూ తమ పిల్లలను స్కూలుకు పంపాలని కరపత్రాలను అందజేశారు. చిలకలగూడ తుకారంగేట్ ప్రాంతంలోని ప్రైమరీ స్కూల్స్ డిప్యూటీ ఐఓఎస్ మదన్ మోహన్ ఆధ్వర్యంలో తుకారంగేట్ వంగారు బస్తీలో బడిబాట ర్యాలీని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను తెలియజేస్తూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు తప్పనిసరిగా పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలను వివరించారు. విద్యార్థులకు బుక్స్ తో పాటు యూనిఫామ్ ను ప్రభుత్వం అందిస్తుందని, ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లి ప్రయోజకులుగా మారాలని కోరారు. బడిబాట ర్యాలీలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, రాజ్, టీచర్లు, రామలక్ష్మి, కరుణశ్రీ, సునీత, గీత, పద్మావతి, సిఆర్పీఎఫ్ మండల కన్వీనర్ ప్రవీణ్, గోపి, ఎంవీ ఫౌండేషన్ ఆర్గనైజర్ సువర్ణ, రమాదేవితో పాటు పలువురు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ శ్మశానంలోకి వెళ్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కంటోన్మెంట్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ నగర్ శ్మశాన వాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ శ్మశానంలో మంటల్లో ఆర్తనాదాలు చేయటం చూసిన స్థానికులు వెంటనే మంటల్లో ఆర్పి గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా శ్మశాన వాటిక పక్కన గల ఇంట్లో నివసి అనే మహిళ ఇంట్లో వారి వేధింపులు తట్టుకోలేక పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేసి శ్మశానంలోకి వచ్చి పెట్రోల్ పోసుకొని అంటించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 90% కాలిన గాయాలతో మహేశ్వరి చావు బతుకుల మధ్య ఉండగా ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై బోయిన్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.